టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి సందీప్ ఘోష్, సో హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయో, కొత్త కొత్త కోణాలు అంటే చీకటి కోణాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఓహో ఇంత జరిగిందా, వెనక ఇంత ఉందా అనుకున్నటువంటి ఆశ్చర్యంలో ఉన్నారు. ద సేమ్ టైం అసలు అక్కడ జరిగినటువంటి డిస్కషన్ ఏంటి అంటే, కోర్టు ట్రయల్స్లోనే డిస్కషన్ అంతా నడుస్తుంది. ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని వాచ్ చేస్తూ ఏం జరుగుతుంది, జస్టిస్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నాగరాజ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండ్ రవీంద్రనాథ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అంటూ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మేము కూడా జస్టిస్ ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అప్డేట్స్ తెలియాలి. దేశం మొత్తం ఈ జస్టిస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాము అండ్ మేము కూడా జస్టిస్ కోసం మీతో పాటు ఎదురు చూస్తూ ఉన్నాము. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, సో అతని మీద వచ్చేటువంటి కొన్ని చీకటి కోణాలు ఏవైతే ఉన్నాయో వెలుగులోకి రావడం జరుగుతుంది. ఏంటవి? నాగరాజు గారు, ఈ కలకట్టా సంఘటనకు సంబంధించి రోజుకి కొత్తగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎక్స్ ప్రిన్సిపాల్ అయినటువంటి సందీప్ ఘోష్ గారి మీద. సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎక్స్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్లో అపాయింట్ అయ్యాడైనా. 23 నుంచి ఇప్పుడు ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 11 months అవుతుంది ఆల్మోస్ట్ జాయిన్ అయ్యి. ఇక్కడ ఇంతకుముందు పనిచేసినటువంటి ముర్షిదాబాద్ కాలేజ్ నుంచి ఇక్కడికి మరలా ఆయన రీఅపాయింట్ అయ్యాడు. ముఖ్యంగా ఒక ప్రిన్సిపాల్ బహుశా చరిత్రలో ఎక్కడ ఏ కాలేజీలో ఉండదేమో ఒక బౌన్సర్స్ని పెట్టుకుంటూ వెళ్తాడు ఆయన చుట్టూ. ఆయన నడిచేటప్పుడు ఒక 4 బౌన్సర్స్ ఉంటారట ఆయన చుట్టూ కూడా. ఈ విషయం మీద అదే కాలేజీలో ఎక్స్ సూపరింటెండెంట్ అయినటువంటి అఖ్తర్ అలీ ఇంతకుముందే 23 జూన్లో ఆయన మీద చాలా ఆబ్లిగేషన్స్ మీద విజిలెన్స్ వాళ్ళకి ఒక రిపోర్ట్ రాశాడు. అది కూడా గత వీడియోలు చెప్పాము మనం. అయితే అది కాకుండా ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు మళ్ళీ ప్రస్తావిస్తాను. అది కాకుండా అదనంగా కొత్త విషయాలు ఆయన మీద మనకి తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాలేజీలో సందీప్ ఘోష్ గారు అన్నటువంటి ఈ వ్యక్తి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఉమెన్స్ యొక్క ట్రాఫికింగ్ అనేది చాలా విచ్చలవిడిగా నడుస్తూ ఉంటుంది ఈ కాలేజీలో. అది ఈయనకి తెలిసి ఈయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది. మరొకటి వినడానికి కూడా అసహ్యం ఏంటంటే అవయవాల యొక్క దానం, అవయవాల యొక్క మార్పిడి. ఎవరైతే డోనర్స్ వస్తారో ఆ డోనర్స్ నుంచి సైన్ తీసుకొని ఆ అవయవాలను కూడా అమ్ముకోవడంలో ముఖ్యంగా ఈ ఆర్జేకర్ మెడికల్ కాలేజీ సందీప్ ఘోష్ గారి ఆధ్వర్యంలో పెట్టిన పేరుగా చలామణిలో ఉందన్నమాట. ఇదంతా ట్రయల్స్లో నడుస్తుందండి డిస్కషన్? అవునండి. అంటే సందీప్ ఘోష్ గారి మీద ప్రత్యేకంగా ఆల్మోస్ట్ ఒక 1.5 hour ప్రత్యేకంగా ఒక డిస్కషన్ జరిగింది. దీని మీద సిబిఐ ఏం చేస్తుంది, ఎంక్వైరీస్ తీసుకోమని చెప్పి రేపు థర్స్డే 22nd సబ్మిట్ చేయమని చెప్పి కూడా వాళ్ళకి రేపు ఇవ్వడం జరిగింది. సో సందీప్ ఘోష్ గారి యొక్క చీకటి కొనాలి మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. అంటే ఈయన చేసినట్టు మొత్తం అలిగేషన్స్ అంటే ఈయన చేసినటువంటి ఏవి తప్పులు ఉన్నాయో వాటిని 3 partsగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఆయన కాలేజీ విషయంలో ఏం చేస్తున్నాడు, స్టూడెంట్స్లో ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్కి అనుకున్నటువంటి లావాదేవీలు ఏ రకంగా ఉన్నాయి, దీన్ని మనం 3 partsగా డివైడ్ చేసి చూసుకోవచ్చు. స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్కి ఎవరైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి, స్టూడెంట్స్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం 20 to 25% కొంత అమౌంట్ తీసుకొని, అంటే ఈ మెడికల్ కాలేజీలో ఎలా ఉంటుందంటే ప్రొఫెసర్ చేతిలో ఉంటాయండి మార్క్స్ అన్నీ కూడా. మోర్ దెన్ 65 to 75% మార్క్స్ ప్రాక్టికల్స్ అన్నీ ప్రొఫెసర్ చేతిలో పెట్టారు. ఇది ఒక చాలా దారుణమైన సంఘటన, మన ఒక దురదృష్టం. దీనివల్ల ఏం చేస్తారంటే స్టూడెంట్స్కి ప్రొఫెసర్స్కి మధ్య మొత్తం వాళ్ళని గ్రిప్లో పట్టుకోవడం చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్ చేసుకొని ప్రొఫెసర్స్ పైన ఈయన ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే కలెక్షన్ చేస్తారో ఫండ్స్ అన్నాయి ఇర్రెగ్యులర్ అటెండెన్స్. సో రెగ్యులర్ అటెండెన్స్ కంపల్సరీ మోర్ దెన్ 75% ఉండాలి. సో స్టూడెంట్స్ అటెండెన్స్ విషయంలో కానీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడం కూడా ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాలా హార్డ్గా ఉంటుంది సబ్జెక్టు. ఉన్నటువంటి 3 subjectsలో మెయిన్ సబ్జెక్ట్స్ ఈ 2 ఉంటాయి, ఇది ఫిజికల్ అనాటమీ అండ్ బయోకెమిస్ట్రీ. ముఖ్యంగా ఫిజికల్ అనాటమీ చాలా టఫ్ సబ్జెక్ట్, ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతుంటారు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేస్తారంటే అక్కడ పిల్లల దగ్గర నుంచి కొంత అమౌంట్ డిమాండ్ చేస్తూ దానిలో 25% స్ట్రైట్ అవే ప్రిన్సిపాల్ చేతుల్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇంటరాగేట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అందరూ చెప్పినటువంటి విషయం ఇది. అన్ని కాలేజీలో బహుశా ఉందేమో తెలియదు, ఇది ఓపెన్ అయింది కాబట్టి విషయం తెలుస్తుంది ఇక్కడ. బహుశా ఇది చాలా దారుణం, స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ఆడుకోవడం ఉన్నది. పలానాది లేదు అని చెప్పుకోవడానికి లేదు. ఇన్సిడెంట్ తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కదా. అవును సార్, అవునండి, ఎగ్జాక్ట్లీ. సో స్టూడెంట్స్ కాలేజీ పరంగా, ఇకపోతే కాలేజీలో కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ అవుతుంటుంది మెడికల్ ఎన్ఎంసీ నుంచి. సో టెండర్స్ కానీ లేకపోతే శానిటేషన్ వర్క్స్ కానీ అలాగే ఆ బాడీస్ పర్చేజింగ్లో కానీ వీటి ప్రతి బడ్జెట్లో అంటే ప్రతి విషయంలో టెండర్స్ విషయంలో ఒక నెపోటిజం ద్వారా తనకుంటున్న ప్రతి లావాదేవీలో ఒక పర్సంటేజ్ సందీప్ ఘోష్ గారు మాట్లాడుకుంటారు అని ఈరోజు ఏదైతే మీడియా ఎంక్వైరీ చేస్తుందో ఎంక్వైరీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇట్స్ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంక్వైరీ చేసిన విషయాలు. కోర్ట్ ఈజ్ డిఫరెంట్.
సిట్ ఇంట్రాగేషన్లో ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న వాస్తవాలు ఇవన్నీ కూడా. అంటే కొన్ని వందల మందిని ఇంట్రాగేట్ చేస్తున్నారు సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ద కోర్టు ప్రొసీడింగ్స్. సో సిట్లో మనకి ఇవన్నీ కొత్త విషయాలు. స్టూడెంట్స్ పరంగా ఈ రకమైన ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పర్టికులర్ ఉమెన్స్ ట్రాఫికింగ్ అని మనం మాట్లాడుకున్నాం. ఉమెన్స్ భయభ్రాంతులు గురవుతుంటారట. ఈ ప్రిన్సిపల్ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్టుగా ఉంటుందట కాలేజీలో. సో థర్డ్ పాయింట్, గవర్నమెంట్స్కి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ బాడీ గవర్నమెంట్స్కి ఉన్నటువంటి వీళ్ళకి అంటే ఇందులో ఒక పర్సంటేజ్ షేరింగ్ కూడా వెళ్తుంటుంది. సో ఫండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు రిలీజ్ అయింది అనుకున్నాం నాగరాజు గారు, ఒక 100 crores రిలీజ్ అయితే దాన్ని ఫండ్స్ రూపంలో డైవర్ట్ చేసి 25% షేరింగ్ అనేది మ్యాండేటరీగా అక్కడ లోకల్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా, టీఎంసీ ముఖ్యంగా తృణమూల కాంగ్రెస్ పార్టీకి కూడా ఫండ్స్ అనేవి బైఫర్కేషన్ జరిగింది. కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ అనేవి మిస్గైడ్ జరుగుతుందట. అంటే ఈయన 3 రకాలుగా ఇబ్బందులు పెడుతూ కూర్చున్నాడు ఆయన. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పడం టైం నేను కాదు, చాలామంది మీడియా ప్రతినిధి అయితేనేమి పబ్లిక్ అలిగేషన్ ఏం చేస్తున్నారంటే ఇది కేవలం బ్యూరోక్రాట్స్ వ్యవస్థేనా? ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పనిచేయడం అన్నది కేవలం బ్యూరోక్రాట్స్ కాదు కదా. ఈరోజు వాళ్ళు మాత్రమే పాయింట్ అవుతున్నారు. సందీప్ ఘోష్ కానీ, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మమతా బెనర్జీ గారిని ఎందుకు ఇంట్రాగేట్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఫండ్స్ రిలీజ్ చేయడంలో అంటే ఇది ఒక దుర్భాగ్యం అండి, దౌర్భాగ్యం ఏంటంటే మన వ్యవస్థలో ఎంతసేపు బ్యూరోక్రాట్స్ని మనం పాయింట్అవుట్ చేస్తారు, ఎంతసేపు బ్యూరోక్రాట్సే. నేను అనుకుంటాను సందీప్ ఘోష్ ఒక పావుగా మారాడు. దీని మీద చాలామంది పొలిటీషియన్స్ కష్టాలు ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్ యాజ్ ఎ జ్యుడిషియరీ పర్సన్గా నేను చెప్తున్నానండి, పొలిటీషియన్స్ని కూడా దీనికి సంబంధించిన మంత్రి ఉంటారు కదా, ఒక మంత్రి ఉంటారు, ఆ లోకల్ బాడీస్ ఉంటాయి అక్కడ, ఆ మంత్రిని కూడా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా సమన్స్ పంపించాలి, వాళ్ళని కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఫైనల్ శాంక్షన్ దట్ ఈస్ వాళ్ళ చేతిలో ఉంటుంది కదండి. అవును. ఇప్పుడు మీకు అర్థమైంది నాగరాజు గారు, ప్రతి పాయింట్లో కూడా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. పెద్ద చేపలు అవి, వీళ్ళు మాత్రం ముందు కనిపించి ఎర్ర చేపలు ఇవి. కానీ మీడియా దృష్టి ఏమవుతుంది, ఎంతసేపు కాలేజీ ప్రిన్సిపాల్ వీళ్ళు కొంతమంది ఇంట్రాగేషన్ చేసిన టైంలో సిట్ అధికారులకు ఇంట్రాగేషన్ కొత్త విషయాలు వస్తున్నాయి. కానీ ఈ సిబిఐ కానీ సిట్ కానీ ఎవరు చేయలేని పని ఏంటంటే పొలిటీషియన్స్ని టచ్ చేయలేకపోతున్నారు. నేనేమనుకుంటానంటే డెఫినెట్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మంత్రి ఉంటుండే, మంత్రి ఫైనల్ అథారిటీ చేసేదెవరు? శాంక్షన్ అథారిటీ ఉండేది మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కదండి. సో చేసేటప్పుడు ఆవిడ ఎందుకు ఇంట్రాగేట్ చేయకూడదు? ఆవిడకి ఎందుకు సమస్య? ఈ విషయంలో రాజ్యాంగంలో చట్టాల యొక్క సవరణ జరగాలి, అమెండ్మెంట్స్ జరగాలి. ఎప్పుడైతే అమెండ్మెంట్స్ జరుగుతాయి ఇంకా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు. కేవలం బ్యూరోక్రాట్స్ మాత్రమే ఫోకస్ చేసి పొలిటీషియన్స్ ఏదో దీనికి అతీతులు, చట్టానికి అతీతులు, కోర్టులకు అతీతులు అయితే కాదు కదా. సో సుప్రీంకోర్టులో ఈ పాయింట్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎలాగో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వస్తాయి, దీనికి రిజల్ట్ వస్తుంది, విక్టిమ్ కేసు బాధితురాలు న్యాయం అవుతుంది. నేనేమంటానంటే ఈ విషయంలో బ్యూరోక్రాట్స్ మీద టోటల్ ఫోకస్ వస్తుంది. రాజకీయ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. రాజకీయ నాయకులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. ఒక మంత్రి, దానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి, ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, హోమ్ మినిస్టర్ని పిలిపించండి. అక్కడ హోమ్ మినిస్టర్ ఎవరు? ఇక్కడ అది కూడా మమతా బెనర్జీ. నాట్ ఓన్లీ నేను కలకత్తా ఇష్యూ చెప్పట్లేదండి. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దానికి రిలేటెడ్ ఏంటి రాజకీయ నాయకులను కూడా, మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ కూడా, అంటే శాసనాలు చేయడం వాళ్ళ పని కాదు కదా. ఎందుకంటే మనం ఓటేసి గెలిపిస్తాం, వాళ్ళు ఉంటారు అక్కడ. సో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు యావత్ దృష్టి అంతా కూడా బ్యూరోక్రాట్స్ మీద ఫోకస్ అవుతుంది. నేనేమంటాను అంటే ఐ మీన్ టోటల్ పబ్లిక్ ఈరోజు భారతదేశం అంతా కూడా ఎలుగెత్తి చాడుతోంది. ఇది కేవలం బ్యూరోక్రాట్స్ కాదు, ప్రతి ఒక్కరికి ఆవేదన ఉందండి, చెప్పుకోలేకపోతున్నారు. మనకి ఈరోజు అవకాశం దొరికింది, మనం చెప్తున్నాం. మేము బార్ అసోసియేషన్లో కూర్చుంటే మేము అందరూ అనుకుంటాం, ఎందుకు మన రాజ్యాంగ చట్టాలు ఇట్లా ఉన్నాయి, వాటిని కూడా సవరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎప్పుడు ఏం చట్టాల ఆవశ్యకత వస్తుంది అంటే కేవలం బ్యూరోక్రాట్స్ మీద కాకుండా రాజకీయ నాయకులను కూడా, దీనికి సంబంధించిన మంత్రులు, వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళను కూడా ఇంట్రాగేషన్ చేసినప్పుడు డెఫినెట్గా ఇంకా అద్భుత న్యాయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. ఈరోజు సందీప్ ఘోష్ అనే వ్యక్తి కేవలం ఒక పాపి మాత్రం, ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారు. పెద్ద చేపలను కూడా తప్పించుకు తిరుగుతున్నాయి. వచ్చిన అవకాశం ఎలాగో వచ్చింది. ఇతనికి ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇతనికి ఉంది. ఇతను ఎలాగో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, బట్ ఒక ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తాడు. వీళ్ళు ఆయన ఈరోజు ఇమీడియట్గా రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన ఇమ్మీడియట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్లో ఇమీడియట్గా ఆయన ఆ రిజైన్ యాక్సెప్టెన్స్ ఇచ్చి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ ఎవరు చేశారు? ఆయన్ని కూడా చేసే అధికారం ఎవరికి ఉంది? పొలిటీషియన్స్కి ఉంది, ఆ శాఖ మంత్రికి ఉంది. నేనేమంటానంటే లీగల్గా సెట్ కానీ లేకపోతే సిబిఐ ఆఫీసర్స్ అక్కడ వరకు టచ్ చేస్తారు. ఆ పైకి కూడా వెళ్ళండి. ఇప్పుడు కాలేజీలో జరిగిందండి, సెమినార్ హాల్లో ఇన్సిడెంట్ జరిగింది, ఓకే, ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్, ఇంట్రాగేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ వరకు ఎందుకు స్టాప్ చేస్తారు? ఆ పరిధి దాటి కాస్త ముందుకు రండి. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు అక్కడ? ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉన్నారు. నేను పార్టీకి చెప్పట్లేదు నాగరాజు గారు, మన వ్యవస్థ బాగుండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. పార్టీలు కాదు ముఖ్యం, భారత ప్రజల యొక్క భద్రత ముఖ్యం, రక్షణ ముఖ్యం. ముఖ్యంగా దీని మీద సరైన సమూలమైన మార్పులు రావాలి. రాజ్యాంగ చట్టాల్లో మార్పులు జరగాలి, అమెండ్మెంట్స్ జరగాలి. ఎంటైర్ రాజ్యాంగం చట్టాల మార్పు చెందినప్పుడే ఇటువంటి మరలా జరగకుండా ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా ఇందులో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇందులో మార్చాలి. ఆవిడ్ని కూడా సిబిఐ ఇంట్రాగేట్ చేయాలి.
చేసినప్పుడే అంటే ఒక ఆవేదన అండి. మేము జ్యుడిషియల్ వ్యవస్థను చూస్తున్నాం, అరే వీళ్ళు ఎందుకు బలైపోతున్నారు బ్యూరోక్రాట్స్, ఇదంతా జస్ట్ నా ఒక ఆవేదన. ఎన్నో మీడియా కథనాలు Definitely గా చూస్తూ అంటే మనతో పాటు చాలా మంది ప్రజలు కూడా అదే ఆవేదనతో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదే ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలు కూడా కింద కామెంట్ బాక్స్లో మనకు సపోర్ట్గా పెడుతూ ఉన్నారు. అంటే అవును ఎంత త్వరితగతిన జస్టిస్ జరుగుతుంది అనుకునేటువంటి ఆవేదనతోనే వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అవును సార్. లక్కీగా మీరు నేను అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ప్రతి ఒక్కరూ మనతో పాటు రావటం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పేసి అవును సార్, చెప్తాను. exactly. ఏ వాళ్ళందరూ కాజ్ పేరు కోసం పేరున అయితే మనం- హానెస్ట్గా చెప్తున్నాను సార్. సార్ జనరల్గా ఒక ఇన్సిడెంట్ని మనం కవర్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు వేరు, ఇప్పుడు ఎప్పుడెప్పుడు న్యాయం జరుగుతుంది, ఎప్పుడెప్పుడు న్యాయం జరిగేలా చేస్తారు అనేటువంటి దాంతో చాలా నాకే కొన్నిసార్లు ఆందోళన వచ్చేస్తుంది. అరే అవును. ఒక అతి కిరాతకంగా ఇంత దారుణంగా ఒక మనిషిని ఇలా చేసినప్పుడు ఎప్పుడు జస్టిస్ వస్తుంది అనుకునేటువంటి ఆలోచన నాకు ఉంది. సెక్షన్ 375 ప్రకారం మర్డర్ అండ్ రేప్, గ్యాంగ్ రేప్ అన్నది అప్లికబుల్ అవుతుంది ఈ కేసులో అన్ని చోట్ల. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తన ప్రిన్సిస్లో తను సుపీరియర్గా, ప్రిన్సిపల్గా, సూపరింటెండెంట్గా ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిస్లో ఇట్లాంటివి జరిగేటప్పుడు మరి కాస్త చట్టాలు, ఇంకా గట్టి చట్టాలు రావాలండి. టాస్క్ ఫోర్స్ NTF ఎలాగో ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తే దాని సంబంధించి మనం వేరే వీడియోలో మాట్లాడదాం. సో ఈ పర్టికులర్ విషయానికి వస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తను ఒక సుపీరియర్గా ఉండేటప్పుడు తన ఆధారంలో ఉండే కాలేజీలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కేవలం 376 ఎలాగో జనరల్గా అప్లికబుల్ అవుతుంది. ఇది కాకుండా అదనంగా మరికొన్ని సెక్షన్స్ ఏర్పాటైనప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, ప్రిన్సిపల్స్ కానీ, సూపరింటెండెంట్స్ కానీ, డీన్స్ కానీ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక బాధ్యతయుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ ఇష్యూ కేవలం ఇది కలకత్తా వరకు మాత్రం పరిధి కాదండి. యావత్ దేశం, ఆ సేతు హిమాచలం కూడా ప్రతి మెడికల్ కాలేజీలో, ప్రతి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా వాలంటీర్గా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు వీళ్ళందరూ కూడా. సో డాక్టర్స్ అనేది ఒక అద్భుతమైన ఒక బాధ్యతయుత ఒక వృత్తి అది. సో ముందు ఇక్కడ ప్రక్షాళన స్టార్ట్ అయితే మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా వెళ్తాయి. చూద్దామండి, చాలా త్వరగా మాత్రం దీనికి సంబంధించినటువంటి జస్టిస్ రావాలని త్వరగా వస్తుందని అనుకుంటున్నాను నాకు. ఎందుకంటే గడిచిన 8వ తారీఖు నుంచి ఈరోజు జరిగిన సంఘటనలు చూస్తే ప్రతి రోజుకి ఒక చేంజెస్ కనిపిస్తున్నాయి, ప్రతి మార్పు కనిపిస్తుంది. ఎంత చేంజెస్ అని ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్ మనం ఎక్కడికన్నా కనిపించలేదు. ఎంటైర్ దేశం అంతా ఒకే టాపిక్ మీద ఉన్నారు. సో సందీప్ ఘోష్కి ఖచ్చితంగా ఇందులో ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని పిలిచి ఇంట్రాగేట్ చేసినప్పుడు పెద్ద పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.